ఒరే 12 మంది అందమైన రాణులు, ఒకే ఒక కిరీటం. మేము ఇలానే మొదలెట్టాం. ఒక్కసారి రీల్ వెనక్కి తిప్పి గుర్తెచ్చుకోండి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎలిమినేషన్స్ జరుగుతూ పర్ఫార్మెన్స్ ల లెవెల్ పెరుగుతూ ఇప్పుడు ఈ సెమీఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి కేవలం 6 అందమైన భామలు మాత్రమే మిగిలారు. ఇక్కడ ఆ అమ్మాయిల గురించి నేను మాట్లాడబోయే ముందు మన జడ్జెస్ రోజా మేడం అండ్ నోబుల్ మాస్టర్ వాళ్ళకి ముందు స్వాగతం పలుకుతున్నాను. హలో మేడం. హలో సార్. మేడం, లాస్ట్ వీక్ లో సెమీఫైనల్ లో ఎలిమినేషన్ ఉండాల్సింది, కానీ మీరు అందరూ బాగా చేస్తున్నారు, ఇంకొంతసేపు టైం వాళ్ళకి ఇస్తాను అని ఎలిమినేట్ చేయలేదు. మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది? బాగా చేస్తున్నారు, బాగా చేయలేదని కాదు. రోజా గారి స్పెషల్, మాస్టర్ గారి స్పెషల్ అని చెప్పి మా పాటలు వాళ్ళతో ఆడమని చెప్పి మా సాంగ్స్ చేసేటప్పుడు మమ్మల్ని ఎలిమినేట్ చేయమంటే మాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. కాబట్టి మమ్మల్ని అంత హ్యాపీగా వాళ్ళు మా పాత జ్ఞాపకాల్ని రికలెక్ట్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళ కళల్లో మేము కన్నీళ్లు చూడలేక లాస్ట్ టైం వదిలేసాం. కానీ ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ నాచోరే డాన్స్ షో, దీంట్లో ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంది. కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. లాస్ట్ టైం మనం ఎలిమినేట్ చేయలేదు కాబట్టి ఈ రౌండ్ లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. మేడం, ఒక్కళ్ళు వెళ్తేనే నాకు కష్టంగా ఉంటుంది, ఇద్దరునా ఎలిమినేషన్ అవ్వకుండా ఉండాలంటే క్యాప్షన్ ఫస్ట్ ఎండ్ దాకా ఇదండి, ఇది చేంజే కాదు. ఫుల్ ఇంకా ఎంత ఉందో ఎపిసోడ్స్ అన్నీ ఇదే. ఎందుకంటే వేరియేషన్ మనకు ఉండాలి, దానికోసమే ఇది ఇంత ఎపిసోడ్స్ ఇదన్నీ. సో వేరియేషన్ ఇచ్చేస్తే చాలు. దాంట్లో ఎవరు ది బెస్ట్ చేస్తారో వాళ్ళు 90, సంబడి గాట్ 100/100 ఆల్సో. సో వెరీ సింపుల్, ఎవరు ఎఫర్ట్ తో చేస్తారో అది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వాళ్ళ మాటలు విన్న తర్వాత ఇక మనం మన పర్ఫార్మెన్సెస్ వైపు వెళ్దాం. ఈ 6 అందమైన భామలు సాడ్ అండ్ హ్యాపీ ఎక్స్ప్రెషన్ అన్న థీమ్ ని కంటిన్యూ చేస్తారు. అండ్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ మన జడ్జెస్ ఎవరినో ఎలిమినేట్ చేసేస్తారు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఇదే థీమ్ లో హ్యాపీ ఎక్స్ప్రెషన్ తో మన ముందుకు రాబోతోంది చిత్రలేఖ. చిలిపి సైడ్
సిగ్గేస్తుందా? అసలు చెప్పండి, ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంది, మంచి మెలోడీ కదా. ఈ సాంగ్ ఎన్నిసార్లు వింటున్నా అలా వినాలనిపిస్తూ ఉంటుంది. హ్యాపీ ఫీల్ అంతే. అవునా? సో జడ్జెస్ తో నేను మాట్లాడించే ముందు మీ కొరియోగ్రాఫర్ రెడీ మిస్టర్ సాగర్. సాగర్ గారు అండ్ టుడేస్ మై హీరో ఎన్టీఆర్ గారు, ప్లీజ్. చిత్రలేఖ, సాగర్ అండ్ తారక్ హిమ్సెల్ఫ్ ఎన్టీఆర్ ఇక్కడ ఉన్నారు. మీరేమంటారు ఈ పర్ఫార్మెన్స్ గురించి? చిత్రలేఖ మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ లాగా ఉన్నారు, అది బాగా తెలుస్తుంది. యాక్చువల్ గా మ్యామ్ ఇది ఒరిజినల్ సాంగ్ లో హరికృష్ణ గారు ఉంటారు. ఇప్పుడు ఆ టైంలో సిమ్రన్ గారు హరికృష్ణ గారిని చూస్తూ పాడతారనమాట. నేను ఇప్పుడు హరికృష్ణ గారిని చూస్తూ సిగ్గేస్తుందని పాడితే బాగోదని వారి అబ్బాయిని తీసుకున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. అది తెలుస్తుంది మీ ఎక్స్ప్రెషన్ లో, చాలా హ్యాపీగా అసలు సిగ్గుపడిపోతూ నవ్వేసుకుంటూ పట్టేసుకుంటూ లాగా రోల్ చేసేసుకుంటూ అసలు ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు మీరు. నేను కూడా ఎన్టీఆర్ ఫ్యానే మేడం. తెలుస్తుంది నాయన, ఆ సాంగ్ సెలెక్ట్ చేసి ఆ ఫొటోస్ పెట్టినప్పుడే అర్థమైంది. ఓకే, మేము కూడా చెప్తానులే. సాగర్ గారు అని ఒక మీ పెద్ద ఫ్యాన్ ఉన్నారు, అసలు సాంగ్ ఎంత బాగా తీశారు, అంత బాగా తీశారు, ఒకసారి చూడండి నేను చెప్తాను. చెప్పండి మేడం. నిజంగా సాగర్ మంచి సాంగ్ తో అమ్మాయికి సూట్ అయ్యేలాగా ఒక చెప్పాను కదా నిన్న లాస్ట్ ఎపిసోడ్ లో, తను ఆ గుండుతో ఆ దెబ్బలతో చేస్తుంటే అందమైన ఒక చిత్రలేఖను చూడాలని ఉంది అని చెప్పి. తను ఇలా ఉంటేనే అందం. నాకు ఇలా అలవాటు అయిపోయింది చిత్రలేఖను చూసి, చాలా హాయిగా ఉంది సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. కానీ దీనికి బూస్ట్ అప్ మాత్రం బాయ్స్ మేడం. 4 బాయ్స్ లో ఒక బాయ్ తప్పు చేశాడు, చూసావా? ఎక్కడ మేడం? మాస్క్ పైకి పెట్టేస్తున్నాడు, ఆయన ఫేస్ చూపిస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ చూపిస్తున్నాడు. మేము ఇలా ఇలా అంటూనే ఉన్నాం, మిగతా ముగ్గురు వేసుకొని వచ్చారు. మేము అంటున్న అబ్బాయి చాలా సీరియస్ గా ఫేస్ ఎత్తకపోయి చిత్రలేఖ ఫేస్ లో పెట్టి చూస్తున్నాడు తప్ప ఆ మాస్క్ వేసుకోవాలనేది మర్చిపోయాడు. ఓకే, ఇది 6 out of 100 చిత్రలేఖ. 86. మరి నోబుల్ మాస్టర్ మీరేమంటారు? బాగుంది అంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆ కాన్సెప్ట్ వచ్చి స్లైడ్ వినైల్ పిక్చర్ లో చూసిన కాన్సెప్ట్, కానీ ఇక్కడ కొంచెం చేంజ్ ఓవర్స్, పొజిషన్స్ చేంజ్ అవ్వడం కొంచెం చిన్నది కాబట్టి కొంచెం అటు ఇటు ఈజీగా చేంజ్ ఓవర్, ఎక్కువ చేంజ్ ఓవర్ పెట్టారు. సో అది కొంచెం చూడడానికి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓవరాల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నోబుల్ మాస్టర్ మార్క్స్ నోట్ చేసుకున్నారు, ఫైనల్ గా చెప్తారు మనకి. కానీ చిత్రలేఖ ఇప్పుడు మీరేమని చెప్పాలనుకుంటున్నారా? తన పేరు ఇస్మాయిల్ అండి. చాలా హ్యాపీగా ఉంది. తను జస్ట్ ఈ హాఫ్ మినిట్ పర్ఫార్మెన్స్ కోసం గుంటూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారు, ఓన్లీ ఈ పర్ఫార్మెన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఇస్మాయిల్ గారు. జీ తెలుగు నాచురే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి CHITRA చిత్ర అని టైప్ చేసి 57575 కి SMS చేయండి ప్లీజ్. SMS చేసేయండి. చిత్ర, సాగర్ అండ్ ఎన్టీఆర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.